దామగుండ అడవులు ఎవరికి ఉపయోగం, ఆ ఉపయోగం వల్ల ఎవరికి నష్టం, ఉపయోగం ఉంటుంది వాటి వల్ల నష్టం కూడా ఉంటుంది కదా. ఈ ప్రాజెక్ట్ రావడానికి ప్రధాన కారణం ఏంటి, వాళ్ళు ఎవరు ఇక్కడ తీసుకొస్తున్నారు, ఇక్కడ ప్రజలను ఎందుకు ఇంతగా ఇబ్బందులు గురి చేస్తున్నారు అనే అంశాలపైన సర్నక మంత్రులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క నమస్తే. అక్క ఏంటి అక్క ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే దామగుండం ఫారెస్ట్ని ఈరోజు నావీ రాడార్ కేంద్రంగా 2900 ఎకరాల్లో కనీసం ఏ రకమైన అనుమతులు లేకుండా, అనుమతులు లేవు, పర్యావరణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ PCB అనుమతి ఎక్స్పైర్ అయింది, ప్రజాభిప్రాయ సేకరణ లేదు, అడవి అంటే క్లెయిమ్స్ లేవంటారు. అడవితో ఏ అడవి మీద అయినా ప్రజలు ఆధారపడి ఉంటారు. మూసీ రివర్ రిజర్వేషన్ అంటే మూసీలో ఉన్న రివర్ పీపుల్ని పరిగణలోకి తీసుకోరు. ఎక్కడ రివర్ ఉన్నా, ఎక్కడ గొలుసు చెరువులు ఉన్నా ప్రజలు ఉన్నారు. ప్రజల్ని పరిగణలోకి తీసుకోకుండా గొలుసు చెరువుల రక్షణ అని చెప్తారు. హుస్సేన్ సాగరు, మూసీ, హిమాయత్ సాగరు ప్రక్షాళన పరిరక్షణ అంటారు. అసలు అడవే కొట్టేస్తే మూసీ ఈసా, కాగ్నా 3 నదులు వికారాబాద్ నుంచి వస్తాయి. వాటి మూలాలనే కొట్టేస్తే కాగ్నా పోయి, ఈసా పోయి, మూసీ పోయి, హైదరాబాద్లో ఈ చెరువులు, ఈ హుస్సేన్ హిమాయత్ సాగర్లు ఇవన్నీ ఎట్లా నిండుతాయి? ఈ గొలుసు చెరువులు ఎట్లా క్యాచ్మెంట్లోకి వస్తాయి? ఇదేం ఆలోచించకుండా అంటే నీకు మూసీ నది లేకపోతే ప్రక్షాళన 150 కోట్లు ఏడ వస్తారు? కాబట్టి ఒక అడవి సహజమైన అడవి. ఇవాళ బయోడైవర్సిటీని మేము సృష్టిస్తామంటున్నారు, అది సృష్టించలేరు. వేల సంవత్సరాల సహజంగా ఏర్పడిన దాంట్లో జంతు జీవరాశులు బతుకుతాయి సహజంగా. పురుగు, పుట్ర, పక్షి అన్నీ కూడా సమస్త జీవరాశులు. పెట్టిన చెట్లల్లో అవి పెరగవు. కాబట్టి ఏ రకంగా చూసినా ఒక సహజమైన అడవిని ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు. ఇదే టెక్నాలజీ మిషిగాన్లో కానీ, అమెరికాలో కానీ అనేక దేశాల్లో క్లోజ్ చేసేసారు, రద్దు చేసుకున్నారు. తిరిగి ఆ తీసేసిన టెక్నాలజీలను తెచ్చి మన దగ్గర పెట్టడంలో ప్రభుత్వానికి ఉన్న ఉద్దేశం ఏంటి? వాళ్ళు 1000 కోట్ల R&Dతో డబ్బులు పెట్టారు కాబట్టి భారతదేశానికి అమ్ముతారు. ఎందుకంటే అది అవుట్డేటెడ్ టెక్నాలజీ. దాన్ని కోట్లు పోసి రీసెర్చ్ అండ్ డెవలప్ చేస్తారు కాబట్టి అది తెచ్చి మనకి అప్పనంగా రుద్దుతారు. మన వాళ్ళు కొన్ని కోట్లు ఇచ్చి మేము తెచ్చేసుకున్నాం అంటారు. కానీ ఇక్కడ ప్రజల భాగస్వామ్యం లేకుండా, అభివృద్ధి అంటే ప్రజల కేంద్రంగా జరగాలి, ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. అదేమీ లేకుండా అడవిని నరికేస్తే ఆ తర్వాత వచ్చే నష్టం ప్రజలు అనుభవించాలి. హైదరాబాద్లో ఉన్న 2 కోట్ల ప్రజలకు కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఏ విధంగా చూసినా నష్టకరం. ఒక మిలిటరీ బేస్ క్యాంప్ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. రాడార్ ప్రాజెక్టు న్యూక్లియర్ వార్ కోసమే. కాబట్టి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ, విధ్వంసం చేస్తూ, దాని మీద ఆధారపడే గ్రామాలని విధ్వంసం చేస్తూ తీసుకొస్తున్న ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు ఏంటో ప్రభుత్వం చెప్పాలి. అక్కడ అయోధ్య రాముడి కోసం ఇన్నేళ్ళు రాజకీయాలు చేసిన బీజేపీ ఇది నేషనల్ ఇంట్రెస్ట్ అంటున్నారు కదా. రామలింగేశ్వర స్వామిని ఎట్లా కాపాడతారో చెప్పాలి. రామలింగేశ్వర స్వామి 2873 ఎకరాల భూమి ఎక్కడ పోయిందో చెప్పాలి. ఇప్పటికే 1400 పోయింది, ఇప్పుడు ఇది కూడా పోతుంది. కాబట్టి రామలింగేశ్వర స్వామికి రక్షణ లేదా? రామలింగేశ్వర స్వామిని పరిరక్షించాల్సిన బాధ్యత బీజేపీకి లేదా? ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. ఈ దేశభక్తి పేరుతో, రాడార్ ప్రాజెక్ట్ పేరుతో చేస్తున్న అన్ని ప్రయత్నాలు కూడా అవి ఉపయోగం లేనివే. కాబట్టి వాళ్ళు 138 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో పడ్డాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుని ఆపకుండా ముందుకు తీసుకెళ్తామని, ఇంత వెనక చూడకుండా, ముందు చూడకుండా, తలా తోక లేకుండా రేవంత్ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం, దానికి వత్తాసు పలుకుతూ బీజేపీకి చెందిన కొండ విశ్వేశ్వరరెడ్డి ఓవెన్కు ఉన్నంత రేడియేషన్ ఉంటుందని చెప్తుండ్రు. ఇవన్నీ మరి మీ బిల్డింగులు ఇచ్చి పెట్టించుకోండి ప్రాజెక్టులు. మీ ప్రజల్ని కన్విన్స్ చేసి మీ ఇళ్ల చుట్టూ, మీ అపోలో హాస్పిటల్ చుట్టూ జాగలు ఇచ్చి పెట్టించుకోండి, తెలుస్తుంది దానివల్ల ఉండే నష్టం ఏంటో. అప్పనంగా సహజమైన అడవిని కొట్టేసి ఇది ఎవరికి నష్టం లేదు అని బొంకడం కాదు ఏ రాజకీయ నాయకులైనా. ఇది అనేక విధాలుగా, అంటే ఇవాళ ప్రపోర్షనేట్గా తెలంగాణలో అడవులు పోయినాయి అంటారు. అడవులు పోయినాయి అని ఆ పోడు భూముల పోరాటంలో ఆదివాసీల మీద కేసులు పెట్టి, వాళ్ళు పెట్టిన మొక్కను ఒక మేక తింటే వాళ్ళకి ఫైన్లు వేసి, ఒక స్కూల్లో మొక్క పెడితే ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి, ఇన్ని చేసుకుంటూ నీళ్ళు పోయలేదని చర్యలు తీసుకుని అంత పెద్ద అడవిని డోబ్రియాల్ CCF ఇచ్చిన
స్టేట్మెంట్లో 1,98,000. మరి సుమారు 2 లక్షల చెట్లైనా ఎట్లా కొట్టేస్తారు? ఆ 2 లక్షలు ఇక్కడ ఒక చెట్టు కొట్టేస్తేనే ఫైన్లు వేస్తారు కదా. 2 లక్షల చెట్లు కొట్టేసే వాళ్ళకి ఎన్ని ఫైన్లు వేయాలి, ఎన్ని కోట్లు వేయాలి? కాబట్టి పర్థం లేకుండా ఏదైతే చేస్తున్నారో ఈ ప్రాజెక్టు వలన నష్టం, ఇది విధ్వంసం, ఇది అభివృద్ధి కాదు. మీరు పబ్లిక్ హీరింగ్ చేయండి, అంటే ప్రజలకు అర్థం చేయించండి అని నేను చెప్తున్నాను. అంటే గతంలో ఎన్నో రోజుల నుంచి ఉద్యమం నడుస్తుంది. సో అంటే దాదాపుగా ఈ ప్రాజెక్టును 13 రాష్ట్రాలు వ్యతిరేకించింది. తెలంగాణ రాష్ట్రం ఎందుకు మరి సాగతిస్తుంది? మరి అక్కడ ఎందుకు ఈ ఫారెస్ట్ ఏరియాలనే ఈ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది? అంటే చాలా ఉన్నాయి కదా ప్రభుత్వ భూములు, ఎవరు ప్రయోజనం కోసం ఇది? తెలంగాణలో బొందలగడ్డలు చాలా ఉన్నాయి. ఎవరు ప్రయోజనం కోసం? శంషాబాద్లో 5,000 ఎకరాలకి ఎసరు పెట్టారు. పెద్ద ఉద్యమం జరిగింది. మేమంతా పాదయాత్రలు చేసి అవి 3,000కి వచ్చేలా చేసాం. ఆ 3,000లో కూడా 500 కూడా ఎయిర్పోర్ట్కి వాడుకోలేదు. ఆడ పెట్టుకోమనండి, సిగ్నలింగ్ వ్యవస్థ తీసుకోమనండి, విత్డ్రా చేసుకోమనండి. 3,000 ఏం చేస్తారు? వాడు కమర్షియల్ అవసరాలకి జీవికి వాడు కన్వర్ట్ చేస్తుండు కదా, దానిలోంచి తీసుకోమనండి. 2,500 ఉంది, ఇంకా 500 కూడా వాడలేదు శంషాబాద్లో. గత కాంట్రాక్ట్ రద్దు చేసుకుని తీసుకోమనండి. ఏం పెట్టిండ్రా? 3,000లో పెట్టిండ్రా? ఎయిర్పోర్ట్ పెట్టలేదు కదా. అంతా కలిపి 100-200 ఎకరాల్లో ఉంది, కొంచెం అవతల కమర్షియల్ అవసరాలు. మరి మోడీ సర్కార్కు, రేవంత్ రెడ్డి సర్కార్కు ఏంటి ఇద్దరి మధ్యలో ఏంటి ఒప్పందాలు? ఎందుకు ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది? రేవంత్ ఈ పాలకులు ఎవరైనా ప్రజలను పట్టించుకో. ప్రాజెక్టులు అంటే వాళ్ళకి ధనయజ్ఞాలు. ఎవడు ఇది 2007లో వచ్చింది. 97లోనే యాక్చువల్గా రామలింగేశ్వర స్వామి భూములన్నీ పోయినాయి. ఆ 10 ఏళ్ళు వాళ్ళు కొట్లాడారు ఆ స్వాములు. ఆ 2007లో ప్రాజెక్ట్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి హయాంలో. రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం చేసినా అది ధనయజ్ఞమే, చంద్రబాబుకి యజ్ఞం చేసినా అది ధనయజ్ఞమే. రేవంత్ మోడీ ఏ యజ్ఞాలు చేసినా, ఏ ప్రాజెక్టులు చేసినా కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలు. ఇవాళ రాత్రుళ్ళు డోజర్లు పెట్టి అడవులు కొట్టేస్తూ, ఆ అడవులు మావి 5th 6th షెడ్యూల్స్ 1/70 పెసా చట్టాలు ఉన్నాయి. మా అడవి కొట్టేయొద్దంటే డ్రోన్లతో బాంబింగ్ చేసి, షెల్లింగ్ చేసి దండకారణ్యం అంతా దగ్ధం చేస్తున్నారు. కాబట్టి ఇవి ఆదాని, అంబానీ, బడా బాబులకి కట్టబెట్టే ప్రాజెక్టులే తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కాదు. అయితే చెప్పండి, అర్థం చేయించండి, లెక్కలు ఇవ్వండి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి.